గలతీయులు 3:13-14. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము అంటే ఇప్పుడు ఎందుకు చనిపోయాడు సిలువలో అంటే అబ్రహాముకి ఇచ్చినట్లు మనకు కూడా ఇవ్వాలని ఆయన చనిపోయి రక్తాన్ని ఇచ్చాడంట. మన బ్లడ్ ఆఫ్ జీసస్ ఈజ్ నాట్ జస్ట్ హోలీనెస్, ఈజ్ నాట్ జస్ట్ హీలింగ్, ఇట్స్ ఆల్సో అబండెన్స్. సరే, మరి మేము సంతానం ఎలాగవుతాము? గలతీయులు 3:24 నుంచి. కాబట్టి మనము విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయను. అయితే విశ్వాసము వెల్లడి ఆయను గనుక ఇక బాలశిక్షకుని క్రింద ఉండము. యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. ఇప్పుడు మనం అందరం ఎంతమంది దేవుని కుమారులై ఉన్నాం? ఈ వచనం ప్రకారం గలతీయులు 3:26 ఎంతమందిలో నెరవేరుతుంది ఇది? అందరూ చెప్పండి. యేసుక్రీస్తునందు మేమందరము విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నాము. చదువుదాం. లెట్ us see. 27. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఎంతమంది ధరించుకున్నారు? పక్కన నువ్వు ధరించుకున్నావా అనండి. మొదట ఎవరు? మనం దేవుని కుమారులం. రెండోది ఏంటి? మనం క్రీస్తుని. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి, ఇఫ్ యూ కెన్ సీ ఎనీ మ్యాన్ హూ ఈస్ బ్లెస్డ్ యూ కెన్ క్లెయిమ్ ఇట్. ద సేమ్ గాడ్ విల్ బ్లెస్ యూ. పక్కన చెప్పండి. ఏ ఒక్కరు ఆశీర్వదించబడినా నువ్వు కూడా ఆశీర్వదించబడే హక్కు ఉంది అనండి. యేసుక్రీస్తునందు మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము, అంటే వాళ్ళకి 7 రెట్లు ఇచ్చిన ఇశ్రాయేలు దేవుడు మనకు కూడా 7 రెట్లు సిలువ ద్వారా ఈ రోజు నుంచి మీరు అందరూ ఉపయోగించుకున్నాను గాక. Somebody is tapping into their unlimited prosperity. కొంతమంది హద్దులు లేని ఆశీర్వాదంలోకి వెళ్ళిపోతున్నారు. చూడండి, పాత నిబంధనలో 2 రెట్లు ఏలియా అభిషేకం, ఎలీషా 2 రెట్లు. కొత్త నిబంధనలు ఏంటి తెలుసా? కొలత లేని అభిషేకము. జాన్ చాప్టర్ 3:34. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును కనుక ఆయన దేవుని మాటలే సో దేవుడు 1 రెట్లు ఇస్తాడా, 2 రెట్లు ఇస్తాడా, 3 రెట్లు ఇస్తాడా? ఇప్పుడు కొత్త నిబంధనలో 7 రెట్ల, 70 రెట్ల, 700 రెట్ల, 7000 రెట్ల, ఎన్ని రెట్లు? అందరూ చెప్పండి. నేను ఆత్మ సామర్థ్యంలోకి వెళ్ళిపోతున్నాను అన్నాడు. When you work in the spirit, you don't know what you are doing. The spirit will tap you and take you into that anointing. 7,000. You're ready. అంటే నీవు దేవుని స్వరూపంలో చేయబడ్డావు, నీ ఆత్మ దేవునిది. So your spirit is receiving your possession from God. కీర్తనలు 2:8 చదవండి. అందరూ చెప్పండి. నా దేవుడు నాతో ఇలా అంటున్నాడు, నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఎక్కడ దాకిస్తాడంట? దిగంతముల వరకు. అబ్రహాం ఏమంటాడు తెలుసా? ఎంతవరకు చూడగలుగుతావో చూడు, ఎంతవరకు నడవగలుగుతావో నడువు, అదంతా నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు దేవుడు. హౌ ఫార్ యూ కెన్ సీ ఐ విల్ గివ్ ఇట్ టు యూ. అబ్రహాం అంటాడు, హౌ ఫార్ యూ కెన్ సీ, నువ్వు ఎంతవరకు చూడగలవు, ఏ స్థాయిలో చూసుకోగలవు, ఏ స్థాయిలో నువ్వు ఊహించుకోగలవు, అది నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు దేవుడు. దానికంటే ఎక్కువ ఇస్తాడంట. ఎవరు? నా కుమారుడు యెహోవా జైరే. అందరూ చెప్పండి, నా తండ్రి యెహోవా జైరే అనండి. యెహోవా జైరే అంటే ఏంటో తెలుసా? దేవుడు నాకు ఇచ్చువాడు, నా ప్రొవైడ్. గాడ్ ఈజ్ మై ప్రొవైడర్. ఇంగ్లీష్ వచ్చిన చెప్పండి, గాడ్ ఈజ్ మై ప్రొవైడర్. వాగ్దానం అనండి. సో ఆ వాక్యం తెలుసు కాబట్టి ఐఎమ్ ఎక్స్పాండింగ్, ఐఎమ్ యూజింగ్ మై వర్డ్. గాడ్ గివ్స్ మీ హిస్ పొజిషన్ అన్నాడు. హిస్ పొజిషన్, దట్స్ హౌ హీ గివ్స్. వాట్ ఎవర్ హీ. చూడు, యేసయ్య ఏమంటాడు? నా తండ్రివన్నీ నావి, నావన్నీ నా తండ్రి. హిస్ పొజిషన్ ఈజ్ మైన్. దట్స్ వాట్ ఎవర్ గాడ్ గివ్స్ యూ 1,000 times. So word of God will magnify your ability and God will still give you more than that. దేవుని వాక్యము నీ హృదయాన్ని విశాలపరుస్తుంది. దేవుడు దానికంటే ఎక్కువ ఇస్తాడు. అడుగుము జనములను స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు ఇస్తాడంట. ఎంతమంది తెలుసుకోబోతున్నారు ఈరోజు? పక్కన చెప్పండి, ఇజ్రాయేలు దేవుడు నా దేవుడు కూడా. వాళ్ళని విడిపించి 7 దేశాలను ఇచ్చాడు. ఒక దేశానికి 7 దేశాలను ఇచ్చాడు. ఈరోజు నన్ను విడిపించి 7 రెట్లు నాకు ఇస్తాడు. దిస్ ఈస్ వాట్ గాడ్ డస్. ద సేమ్ గాడ్.
I tried and proved this God. I'm introducing the God whom I tried and proved. విశ్వాసం అనండి. God likes faith. దేవుడికి ఏది ఇష్టము? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అంటే దేవునికి ఇష్టమైంది ఏంటి? ప్రభువా 7 రెట్లు బ్లెస్ చేయంటే ఏంటది? నీకు సామర్థ్యం ఉందా? నీకుందా సామర్థ్యం? లేదు. కానీ ఎవరిని అడిగావు? ప్రేయర్, ఫెయిత్ ఈజ్ ట్యాపింగ్ ఇంటూ గాడ్స్ ఎబిలిటీ. ఫెయిత్ ఈజ్ ట్యాపింగ్ ఇంటూ గాడ్స్ ఎబిలిటీ. విశ్వాసము అంటే దేవుని సామర్థ్యాన్ని పొందుకోవడము. అందరూ చెప్పండి, విశ్వాసం అంటే దేవుని సామర్థ్యాన్ని పొందుకోవడము. ఎస్, చూడండి, నజరేయుడైన యేసు మన కొండ పోంటే ఎవరి సామర్థ్యం? అది దేవుని. సో విశ్వాసము ఎవరి సామర్థ్యాన్ని వాడుతుంది? దేవుని సామర్థ్యాన్ని. ఆ రోగం పోతుందా? ఆ గర్భం ఫలిస్తుందా? నో. ఫెయిత్ విల్ లెట్ యు ఆపరేట్ divine authority. Faith can give you access to divine authority. దేవుడు ఆత్మ ద్వారా ఏమిచ్చాడు? అబ్రహాము యొక్క ఆత్మ. ఏ ఆత్మ? కొలతలేని ఆత్మ. అన్లిమిటెడ్. సంబడి ఈస్ tapping into new abilities today. Unlimited spirit. Let me pray for you. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ఆఖరిగా నేను సంఘం కొరకు ప్రార్థిస్తున్నాను. నీ వాక్యాన్ని బోధించావు. నీవు యేసయ్యకు కొలతలేని ఆత్మ ఇచ్చావు. అందుకే ఆయన ఆత్మ చేత 5,000 మందికి రొట్టెలు చేపలు పంచిపెట్టగలిగాడు. ఎందుకంటే నీ ఆత్మ కొలతలేని ఆత్మ. అవును, కొలత లేకుండా ఆశీర్వాదం పొందినట్లు మేము అడుగుతున్నాము. yes Lord, bless them today. Bless them in Jesus mighty name I pray. Amen.